A big hi to all B.Pharm students and all pharma professionals. If you're watching this video, you're so lucky. ఎందుకంటే బేసికల్లీ ఫార్మసీ అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, అలా అని చెప్పి మెడికల్ షాప్ అందుకన్నా కాదు. వై? బికాస్ ఇప్పటిదాకా ఫార్మసీ అంటే చాలా వరకు చాలా మంది ప్రొఫెషనల్కి, చాలా మంది స్టూడెంట్స్కి వాళ్ళకి తెలిసినంత వరకు మాత్రం మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ తెలిసింది కేవలం ఇండస్ట్రీలో జాబ్స్, ఇండస్ట్రీ నుండి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మహా అంటే ఓకే మేము మెడికల్ షాప్ వరకు మాత్రమే పరిమితం అని చెప్పి చాలా నాన్ ఫార్మా ప్రొఫెషనల్స్ కానీ నాన్ ఫార్మా స్టూడెంట్స్ కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా అంటూ ఉండొచ్చు. కానీ ఇన్ దిస్ వీడియో, ఈ వీడియోలో ఓకే మన ఫార్మసీలో ఎస్పెషల్లీ ఫార్మా ఫీల్డ్లో ఉన్న టాప్ 10 అండ్ ఆల్సో టాప్ 10 హిడెన్ కెరీర్స్ గురించి నేను చెప్పబోతున్నాను. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బిఫోర్ దట్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు మై ఛానల్, దట్ ఈస్ ఇందుశేఖర్ టాక్స్. మీరు కనుక నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే, నా వీడియోని ఇప్పుడే వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్, బికాస్ ఇన్ ఫ్యూచర్ మన ఛానల్లో మన ఛానల్లో నేను ఆల్ ఫార్మా అప్డేట్స్ అండ్ ఆల్సో నా వరకు నాకు తోచినంత ఫార్మా ప్రొఫెషన్ని, ఫార్మసీ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి నా వంతుగా నా స్టైల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఓకే, ఎస్. సో కమింగ్ టు టుడేస్ వీడియో, అసలు మనకున్న 10 టాప్ నాన్ ట్రెడిషనల్ జాబ్స్ ఏంటి అంటే, ఎస్పెషల్లీ మనందరికీ తెలుసు చాలా వరకు కూడా నాన్ ప్రొఫెషనల్స్ కానీ నాన్ ఫార్మా ప్రొఫెషనల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫార్మా అనగానే అరే వీడు ఒక మెడికల్ షాప్ రా, లేకపోతే వీడొక ఇండస్ట్రీ జాబ్స్ రా, లేకపోతే అంతకు మించి ఒక మెడికల్ రిప్రజెంట్గా మాత్రమే మనల్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. బట్ మీకు మోర్ దెన్, ఎస్పెషల్లీ మనం చెప్పాలంటే ఫార్మా అనేది మనిషి ఉన్నంత కాలం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ సృష్టి ఉన్నంత వరకు మనిషి ఉంటాడు, మనిషి ఉన్నంత వరకు కూడా మెడిసిన్ ఉంటుంది. ఎందుకంటే మనిషి బతకడానికి కావాల్సింది హెల్త్ అండ్ వెల్త్, రైట్? ఆబ్వియస్లీ రైట్. సో ఈ హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా కావాల్సింది ఏంటి? మెడిసిన్ని బతికించేది ఎవరు? మెడిసిన్ ప్రిపేర్ చేసేది ఎవరు? ఫార్మసిస్ట్. ఇప్పుడు కూడా నీ యొక్క ఆపర్చునిటీస్ని నేను చెప్పడానికి ఈ ఒకటే లైన్ యూజ్ చేస్తాను. డాక్టర్ అనేవాడు పేషెంట్స్ని క్యూర్ చేస్తాడు, దేని హెల్ప్తో? మెడిసిన్తో. కానీ ఒక ఫార్మసిస్ట్ అనేవాడు ఆ మెడిసిన్కే లైఫ్ ఇస్తాడు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎ డాక్టర్ గివ్స్ లైఫ్ టు ద పేషెంట్స్ బై ద మెడిసిన్, బట్ ఏ ఫార్మసిస్ట్ కెన్ ఓన్లీ ద పర్సన్ గివ్స్ లైఫ్ టు దట్ మెడిసిన్. అంటే ఏంటంటే డాక్టర్ అనేవాడు మెడిసిన్తో ప్రాణం పోస్తాడు, కానీ ఆ మెడిసిన్కి ప్రాణం పోసేదే ఒక ఫార్మసిస్ట్. సో మెడిసిన్ ఉన్న ప్రతి చోట, కెమికల్ ఉన్న ప్రతి చోట కూడా మనకి ఫార్మసిస్ట్ అవసరం, అంటే నువ్వు అవసరం ఖచ్చితంగా. సో కాకపోతే ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోలో నేను టాప్ 10 నాన్ ట్రెడిషనల్, విచ్ మీన్స్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కాకుండా, ఓకే మోస్ట్లీ కాకుండా రిమైనింగ్ ఏవైతే మనకి తెలియని హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడబోతున్నాను. ఓకే, సో ప్లీజ్ టు షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్. సో ఫస్ట్లీ మనకున్న ఫస్ట్ టాప్ 10లో ఫస్ట్ జాబ్ వచ్చేపాటికి ఫార్మకో విజిలెన్స్. అసలు ఫార్మకో విజిలెన్స్ అంటే ఏంటి, ఏం చేస్తూ ఉంటారు? సో ఈ పర్టికులర్ ఫార్మకో విజిలెన్స్ చేస్తే కనుక యూ కెన్ బికమ్ అ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ అవ్వచ్చు. ఈ జాబ్ రోల్ ఏంటి? ఫార్మకో విజిలెన్స్ రోల్ ఈ వీడియోలో నేను చెప్పబోయే 10 జాబ్స్ అన్నిటి గురించి డీటెయిల్గా వాటి జాబ్ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ ఫర్దర్గా ఏమైనా సర్టిఫికేషన్స్ చేయాలా, ఆ సర్టిఫికేషన్తో పాటు శాలరీ ఎంత ఉండొచ్చు, అండ్ అలానే ఏవి టాప్ కంపెనీస్ మనం రిక్రూట్ చేసుకున్నాయి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్లీ మీరు చూస్తే ఫార్మకో విజిలెన్స్, ఇక్కడ చూస్తే ఆబ్వియస్లీ ఉంది విజిలెన్స్ అంటేనే ఇన్స్పెక్షన్. ఓకే, విజిలెన్స్ అంటేనే చెకింగ్. ఏం చెక్ చేస్తున్నాం ఇక్కడ మనం? ఫార్మకో విజిలెన్స్ ప్రొఫెషనల్స్ మానిటర్ ద సేఫ్టీ ఆఫ్ ద మెడిసిన్ ఆఫ్ దే ఆర్ రిలీజ్ ఇన్ టు మార్కెట్లో రిలీజ్ అయిన తర్వాత కూడా, అంటే ఇప్పుడు మన ఫార్మసీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు బ్యాచ్ వైజ్గా ఎప్పటికప్పుడు కొత్త బ్యాచెస్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి మార్కెట్లోకి వెళ్తూ ఉంటాయి. ఆ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి, లేకపోతే వాటి రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, వీటిని ఎప్పటికప్పుడు వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది జాబ్ రోల్. వాళ్ళ జాబ్ రోల్ వచ్చేప్పటికి ఇది ఏంటిది? ఫార్మకో బిజినెస్ ప్రొఫెషనల్స్ మానిటర్ ద సేఫ్టీ ఆఫ్ మెడిసిన్స్ ఆఫ్టర్ దే ఆర్ రిలీజ్ ఇన్ టు ద మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత వాటి యొక్క ఎలా ఉన్నాయి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమైనా చూపిస్తున్నాయా, ఇలాంటి వాటన్నిటిని కూడా
చూసే జాబే ఫార్మకో విజిలెన్స్ అనమాట. అందుకే ఏమంటారు, డ్రగ్ సేఫ్టీ అసోసియేట్, విచ్ మీన్స్ వాళ్ళు డ్రగ్ యొక్క సేఫ్టీని ఎప్పటికప్పుడు విజిలెన్స్ చేస్తూ ఉంటారు. దట్స్ వై ఇట్ ఈస్ ఫార్మకో విజిలెన్స్. ఓకే, ఇక్కడ రెస్పాన్సిబిలిటీ వచ్చేప్పటికి ఏమున్నాయి, ఎప్పటికప్పుడు వీళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటారు. ఆ డేటాలో ఏముంది, ఇక్కడ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ రిపోర్ట్స్ ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఈ ఏడిఆర్ రిపోర్ట్స్ తీసుకుని వాళ్ళు కంపైల్ చేసుకుని కంపెనీకి ఇచ్చి, ఓకే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అని ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఓవర్కమ్ చేయడానికి ఎట్లా అని చెప్పి వీళ్ళ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు గెయిన్ చేసి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసి కంపెనీకి సబ్మిట్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీకి. ఓకే, అండ్ ఆల్సో కాకుండా ఎనలైజ్ ద డ్రగ్ సేఫ్టీ డేటా, వచ్చిన డేటాని ఎనలైజ్ చేయడం. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ అసలు ఏ మెడిసిన్కి మధ్య సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇది కూడా ఎక్కువగా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే, దాని తర్వాత ఇలా చేసిన తర్వాత ప్రిపేర్ ద డ్రగ్ సేఫ్టీ రిపోర్ట్స్, ఎప్పటికప్పుడు ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్కి, ఏ మెడిసిన్ ఆ మెడిసిన్కి వాళ్ళు డ్రగ్ సేఫ్టీ రిపోర్ట్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత చూస్తే సబ్మిట్ ద సేఫ్టీ రిపోర్ట్స్ టు రెగ్యులేటరీ అథారిటీస్. ఎస్, ఎప్పుడైనా ఒక మెడిసిన్ మనకి మార్కెట్లో రావాలంటే మినిమం 12 years పడుతుంది. వచ్చిన తర్వాత కూడా దాని అర్థం ఇప్పుడు మార్కెట్లోకి రిలీజ్ అయిందంటే అక్కడితో కంపెనీ దాన్ని వదిలేస్తుందని కాదు, ఎప్పటికప్పుడు ఇలానే ఫార్మకో విజిలెన్స్ ద్వారా, ఓకే, అండ్ ఆల్సో ఓకే ప్రొడక్ట్ రీకాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు దాని యొక్క స్టడీ సేఫ్టీ చెక్ చేస్తూ ఉంటుంది. ఎందుకు, ఎప్పుడైనా కానీ ఒక రెగ్యులేటరీ బాడీస్, ఓకే కంట్రీకి ఉన్న రెగ్యులేటరీ బాడీస్ అనేవి ఆ కంపెనీని విజిట్ చేసినప్పుడు వాళ్ళు సో అండ్ సో ప్రూఫ్ని చూపించాలి. ఎందుకంటే మా మెడిసిన్ ఈ బ్యాచ్ ఏదైతే నా కంపెనీ నుంచి సో అండ్ సో ఒక బ్యాచ్ రిలీజ్ అయిందో ఆ బ్యాచ్ యొక్క ఓకే సేఫ్టీ యొక్క స్టాండర్డ్స్ ఇవి అని చెప్తేనే నీ డ్రగ్ అనేది మార్కెట్లో ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా అది కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఆ డ్రగ్ని బ్యాన్ చేస్తారు. ఓకే, అండ్ కమింగ్ టు దట్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఈ జాబ్కి వచ్చేపాటికంటే ఆబ్వియస్లీ బీఫార్మ్ పర్సన్స్ కెన్ బి ఎలిజిబుల్, ఎంఫార్మ్ చేసిన వాళ్ళు, ఫార్మడీ స్టూడెంట్స్ కూడా ఈ ఫార్మకో విజిలెన్స్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, అసలు జనరలీ బేసిక్గా మనకు ఒకవేళ కొన్ని జాబ్స్కి ఏంటంటే మనం సర్టిఫికేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. సర్టిఫికేషన్స్ ఉంటే నీకు అది ఒక వాల్యూ యాడెడ్లా ఉంటుంది, వాల్యూ అడిషన్ అంతే. ఓకే, సో దే ప్రిఫర్ మోర్. సో నువ్వు ఈ పర్టికులర్ జాబ్ కనుక నువ్వు ప్రిపేర్ అవ్వాలనుకుంటే, మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ షుడ్ డూ ద సర్టిఫికేషన్స్. మీరు డ్రగ్ సేఫ్టీ ఆర్ ఫార్మకో విజిలెన్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో ఏ ఒక ప్రోగ్రామ్ మీరు చేసినా కానీ మీరు ఆ జాబ్కి అప్లై చేసేటప్పుడు ఓకే ఖచ్చితంగా అవి కన్సిడర్ చేస్తారు, మీకు ప్రయారిటీ ఇస్తారు. ఓకే, శాలరీ ఎస్పెషల్ ఇండియాలో చూసుకుంటే మనకి ఫ్రెషర్కి 3.5 to 6 lakhs per annum. ఒక ఫ్రెషర్కి అంటే ఓకే 3.5 to 6 lakhs per annum కి మనం మినిమం శాలరీ. అదే ఒక ఎక్స్పీరియన్స్కి వచ్చేపాటికి 8 lakhs to 15 lakhs per annum. అది కంపెనీ నుంచి కంపెనీ వరకు మారుతూ ఉంటుంది, ఇది మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. ఓకే, అండ్ టాప్ కంపెనీస్ ఏమున్నాయి ఇక్కడ, నేను కొన్ని కంపెనీస్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను, అలా అని చెప్పి మొత్తం అన్ని కూడా పెట్టడానికి పెడితే టైం సరిపోదు, ప్లేస్ అంతకన్నా సరిపోదు. ఓకే, సో ఐక్యూఏ కంపెనీ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, నోవాటిస్ కావచ్చు, ఇలాంటి చాలా ఉన్నాయి. బట్ ఇవి టాప్ కంపెనీస్గా ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ట్రెండింగ్లో ఉన్నాయి. ఓకే, సో ఇది ఫార్మకో విజిలెన్స్ గురించి. ఓకే, దీన్ని మనం ఈ జాబ్ రోల్ ఏమంటామంటే డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ అంటాం. ఓకే, సో ఎస్, సో సెకండ్ జాబ్ మనం చూసుకున్నట్లయితే మెడికల్ రైటర్. సో దాని పేరులోనే ఉంది మెడికల్ రైటర్ అంటే. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, మెడికల్ రైటర్స్ క్రియేట్ అ సైంటిఫిక్ అండ్ రెగ్యులేటరీ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు మెడిసిన్స్ అండ్ క్లినికల్ రీసెర్చ్. అంటే క్లినికల్ రీసెర్చ్కి సంబంధించిన డేటా కావచ్చు, సైంటిఫిక్ రెగ్యులేటరీ డాక్యుమెంట్స్ సంబంధించిన డేటా కావచ్చు, వీటిని రాసి వాటిని ఓకే కంప్యూటర్ యూజ్ చేసి ఓకే ఒక డిజిటల్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసే వాళ్ళని మనం ఏమంటే మెడికల్ రైటర్స్ అంటాం. యూ కెన్ సీ దే క్రియేట్ సైంటిఫిక్ అండ్ రెగ్యులేటరీ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ద మెడిసిన్స్ అండ్ క్లినికల్ రీసెర్చ్. క్లినికల్ రీసెర్చ్ సంబంధించినతో పాటు ఓకే రెగ్యులేటరీ డాక్యుమెంట్స్ అండ్ సైంటిఫిక్ డాక్యుమెంట్స్ కూడా ఏవైతే మనకి అవైలబుల్ ఉంటాయో సో అండ్ సో సైట్స్లో కానీ సో అండ్ సో ఇంటర్నెట్లో కానీ ఓకే మనకున్న స్టాండర్డ్ కొన్ని లిటరేచర్స్ కావచ్చు, సో వాటిలో ఉండే ఏవైతే ఓకే ఆ ఇన్ఫర్మేషన్ని కొన్ని వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ కావచ్చు, వాటినిట్లో ఒక సైంటిఫికల్లీ ఓకే ప్రూవెన్ డేటాని ఎవరైతే దాన్ని క్రియేట్ చేస్తారో డిజిటల్గా, దాని తర్వాత ఓకే మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి క్లియర్ ఎవరైతే ఈ పర్టికులర్ డేటా అంతా కలెక్ట్ చేసి దాన్ని రాస్తారో వాళ్ళే మెడికల్ రైటర్స్ అనమాట. యూ కెన్ ఆల్సో ఎలిజిబుల్. సో ఓకే క్లియర్. అండ్ ఎస్, రెస్పాన్సిబిలిటీస్ ఏం చేస్తారు దీంట్లో, రైట్ క్లినికల్ ట్రయల్ రిపోర్ట్స్, వచ్చిన డేటా అంతా కూడా అంటే phase 1, phase 2, phase 3, phase 4 ప్రీ క్లినికల్ స్టడీస్ వీటన్నిటిలో కూడా డేటా అంతా కలెక్ట్ చేసి ఆ డేటాని ఏం చేస్తారు ఇక్కడ ఒక క్లినికల్ ట్రయల్ రిపోర్ట్ కింద, ఒక స్పెసిఫిక్ రిపోర్ట్ కింద, ఒక ఫైల్ కింద కంపైల్ చేయడం వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. తర్వాత రీసెర్చ్ ఆర్టికల్స్, మనకి ఉన్న ఏవైతే రీసెర్చ్ ఆర్టికల్స్ని కూడా వీళ్ళు దే డూ రైట్. ఈవెన్ మీరు ఎవరైతే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కావచ్చు, కొన్ని ఇండెక్స్ ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు ఒక మనం పర్టికులర్ సో అండ్ సో ఒక ఇంపార్టెంట్
జర్నల్కి మీరు అప్లై చేసినప్పుడు మీరు ఒక డేటా పంపిస్తారు రా ఫామ్లో, కానీ దానిలో ఒక ఆర్గనైజ్ ఫామ్లో పెట్టడం కావచ్చు, దాన్ని వెరిఫై చేయడం కావచ్చు, ఇదన్నీ చేసేది కూడా మెడికల్ రైటర్స్. దాంతోపాటు చూసుకోండి మనకి ఇక్కడ రెగ్యులేటరీ డాక్యుమెంట్స్. ఎస్, సో మెడికల్ రైట్స్ అనేవారు రెగ్యులేటరీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే ఏరియాస్లో కూడా యూ కెన్ వర్క్. సో అది కూడా మీకు రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆల్సో డ్రగ్ సేఫ్టీ డాక్యుమెంటేషన్ కూడా చేస్తారు. దాంతోపాటుగా ఓకే, మెడికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ని కూడా చేసే ఒక రోల్స్లో, విచ్ మీన్స్ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్లో కానీ, ఓకే, కొన్ని స్టాండర్డ్ బుక్స్లో కానీ, ఇలా మెడికల్ రైట్ అండ్ ఆల్ ద మెడికల్ డేటా విచ్ మీన్స్ సైంటిఫిక్ రీసెర్చ్, ఓకే, అండ్ రెగ్యులేటరీ డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా రాసే విధంగా ఆ సెక్టార్స్లో కూడా మనకి జాబ్ చేయొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చి బీఫామ్, ఎంఫామ్ అండ్ ఫార్మడీ. సో దీస్ 3 ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో మోస్ట్లీ సర్టిఫికేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే యువర్ సమ్వాట్ ఎక్స్పీరియన్స్, నీకు కొంచెం నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉందని చెప్పి కంపెనీ వెంటనే నేను ఎక్వైర్ చేసుకుంటుంది అనమాట. దాంట్లో చూస్తే నువ్వు మెడికల్ రైటింగ్ సర్టిఫికేషన్ కోర్సెస్ కొన్ని ఉంటాయి. ఓకే, సో అవి చేస్తే ఇఫ్ యూ హ్యావ్ దట్ సర్టిఫికేట్స్ త్వరగా నేను రిక్రూట్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఎక్కువ. సో శాలరీ చూసుకుంటే ఫ్రెషర్స్కి చూస్తే మనకి 4 lakhs to 7 lakhs per annum ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెషర్స్ చూసుకుంటే 10 lakhs to 18 lakhs per annum ఉండొచ్చు. ఓకే, సో డిపెండ్స్ ఆన్ కంపెనీ అండ్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇన్ బిట్వీన్ అని చెప్తున్నాను. నువ్వు ఒకవేళ ఎక్కువ సర్టిఫికేషన్స్ చేసి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనుక నీకు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ చూసుకుంటే కంపెనీస్ చూసుకుంటే కొన్ని మాత్రమే నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ, మొత్తం అన్ని కాదు. ఓకే, పెరాక్సిల్, సెనియోస్ హెల్త్ అండ్ IQVA, దీస్ ఆర్ ద కంపెనీస్. ఓకే, సో ఇది సెకండ్ జాబ్ అనమాట, మెడికల్ రైటర్. ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న జాబ్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం డిజిటల్గా కావచ్చు, డేటాని ఎప్పటికప్పుడు ఎవిడెన్స్ కీప్ పెట్టుకోవాలి కాబట్టి, ఉంచుకోవాలి కాబట్టి, దాన్ని కంపెనీస్కి ఎప్పటికప్పుడు మెడికల్ రైటర్స్ నీడ్ అనేది ఉంటుంది. సో దట్ నీకు ఒకవేళ కంప్యూటర్ జాబ్ అనేది ఇంట్రెస్ట్ అయితే కనుక నువ్వు దీనికి అప్లై చేయొచ్చు. ఓకే, థర్డ్ వచ్చేసి మనకి మెడికల్ కోడింగ్ స్పెషలిస్ట్. ఇది సింపుల్గా చెప్పాలంటే అంటే పేర్లో ఉంది మనకి మెడికల్ కోడింగ్, ఎప్పుడు కూడా ఓకే నేమ్ ఉంది. కోడ్ చేయడం అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఈ మెడికల్ కోడ్ అనేవారు ఎవరంటే ఇన్ బిట్వీన్ ఇట్స్ లైక్ ఎ ప్లాట్ఫామ్. ఒక హాస్పిటల్కి, ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్యలో ఉండి నడిపించేవాడే మెడికల్ కోడర్. అంటే ఏంటి, హాస్పిటల్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా, ఇప్పుడు హాస్పిటల్లో ఒక డాక్టర్ ఇచ్చే లేకపోతే హాస్పిటల్ ఇచ్చే డేటా మొత్తాన్ని కూడా ఒక షార్ట్ ఫామ్లో, ఒక బ్రీఫ్గా కోడ్ లాంగ్వేజ్లో వాటిని కోడ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తాడు. సో అంటే ఏంటి, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉన్న కంపెనీకి ఈ హాస్పిటల్కి మధ్యలో ఒక ప్లాట్ఫామ్లో పనిచేసే ప్లాట్ఫామ్లో డేటా మొత్తాన్ని కూడా సమ్మరైజ్ చేసి కోడ్స్ కింద కన్వర్ట్ చేసి పంపించేవాడు మెడికల్ కోడర్. యూ కెన్ సీ మెడికల్ కోడర్ కన్వర్ట్స్ ఆ మెడికల్ డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్స్ ఇంటూ స్టాండర్డైజ్ కోడ్స్. ఇప్పుడు మనం ఇచ్చే హాస్పిటల్ ఇచ్చే ఇన్ని పేజీలని ఇన్సూరెన్స్ కంపెనీ వాడు చదవాల్సిన అవసరం లేదు, వాడికి అవసరం లేదు, వాడికి నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు. అప్పుడు ట్రస్ట్ వతిగా మధ్యలో పెట్టుకుని ఒక ప్లాట్ఫామ్గా పెట్టుకుని, లేకపోతే ఒక వెక్టార్, ఒక వెహికల్గా పెట్టుకునే పర్సనే మెడికల్ కోడర్ అనమాట. క్లియర్? సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ కావచ్చు, డిఫరెంట్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు. అవి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంజురీతో కానీ, లేకపోతే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీతో నువ్వు ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు ఆ కంపెనీ నీకు ఇంత క్లెయిమ్ అని చెప్పి ఎట్లా సెటిల్ చేయగలుగుతుంది? ఎందుకంటే ఇక్కడ నీకు ఆ హాస్పిటల్కి, ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్యలో ఉండేవాడే మెడికల్ కోడర్. మనం ఎప్పుడు కూడా మీరు ప్రాసెస్ గమనిస్తే, మనం ఆరోగ్యశ్రీ కావచ్చు, రైట్, ఎన్టీఆర్, ఇలా సంథింగ్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు, సంథింగ్ ఇలా మనకున్న ఏవైతే ఏపీ స్టేట్లో కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలా ప్రైవేట్ కంపెనీస్లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఏం చేస్తాం, మన మెడికల్ డేటాని, మన ల్యాబ్ రిపోర్ట్స్ని, రైట్, మనం పంపించే మన ల్యాబ్ రిపోర్ట్స్, మన హెల్త్ కండిషన్, ఆఫ్టర్ సర్జరీ, మన మెడిసిన్స్, ఇవన్నీ కలిపి ఎక్స్పెన్స్ అన్ని కూడా ఒక కంపైల్ చేసి మనం ఇస్తాం. అదొక 100 పేజీలు ఉండొచ్చు. దాన్ని పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టినప్పుడు దాన్ని తరువుగా వాడు చెక్ చేసిన టైం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన ఏవైతే ఉన్న మొత్తం అంతా కూడా హెల్త్ డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక షార్ట్ సమ్మరీ కోడ్స్ లా చేసి పంపిస్తారనమాట. ఇది ఎక్కువగా ఇప్పుడు మనకి ఎంత డిమాండ్ ఉందో, అబ్రాడ్లో ఏమవుతుందంటే, అక్కడ ఎక్కువగా మోస్ట్లీ వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్సెస్లో ఎక్కువ శాతం వాళ్ళు హెల్త్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి, హాస్పిటల్కి నీకు మధ్యలో ఉండేవాడే మెడికల్ కోడర్ అనమాట. ఓకే, సో ప్రెసెంట్ ఇది చాలా బూమింగ్లో ఉంది. ఎందుకంటే సో ఇంక్రీజింగ్ అవేర్నెస్. సో చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ? సో ఆబ్వియస్లీ
అది రాయాలి, షార్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, పేషెంట్ మెడికల్ రికార్డ్స్ని వాడు రివ్యూ చేస్తారు. ఓకే, తర్వాత స్టాండర్డ్స్ మెడికల్ కోడ్స్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తారు. వచ్చిన ఇంత డేటాని చిన్న కోడ్స్ లాగా ఎవరికి అవతల పక్కన ఉండే పర్సన్కి అర్థమయ్యేలాగా, ఇన్సూరెన్స్ కంపెనీకి అర్థమయ్యేలాగా, ఓకే సారీ అర్థమయ్యే విధంగా ఏం చేస్తారంటే దాన్ని షార్ట్ ఫామ్లో కన్వర్ట్ చేస్తారు. తర్వాత సపోర్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెసింగ్. సో ఈ పర్టికులర్ పర్సన్ నీకు సరిగ్గా ఇస్తేనే, ఆ డేటా సరిగ్గా ప్రాసెస్ చేస్తేనే మీకు ఖచ్చితంగా నీ యొక్క క్లెయిమ్ అనేది అప్రూవ్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. అండ్ ఆల్సో మెయింటైన్ ద హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ యాక్యురసీ. సో ఇక్కడ నువ్వు ఇచ్చే డాక్యుమెంట్ అన్ని కూడా యాక్యురేట్గా మెయింటైన్ చేయాలి, లేకపోతే పాలసీ కావచ్చు, లేకపోతే ఫర్దర్గా ఉండే ఏదైతే డేటా అంతా కూడా మేబీ ఏదైనా దాంట్లో ఒక ఎర్రర్ చూపించినా, ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, సరిగ్గా ప్రాసెస్ చేయకపోయినా పాలసీ కావచ్చు, క్లెయిమ్ సెటిల్మెంట్ కావచ్చు, అది అవ్వదు. కాబట్టి వీళ్ళు హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ని యాక్యురేట్గా మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అయితే మెడికల్ కోడింగ్ స్పెషలిస్ట్కి ఉన్నాయి. ఓకే, మెడికల్ కోడ్ ఆబ్వియస్లీ మీను మెడికల్ కోడింగ్ చేయడానికి బీఫామ్ గ్రాడ్యుయేట్తో పాటు లైఫ్ సైన్సెస్ సంబంధించిన ఏ స్పెషలైజేషన్ అయినా కానీ దే కెన్ బి ఎలిజిబుల్ టు అప్లై ఆర్ టు బికమ్ అ మెడికల్ కోడర్. ఓకే, సో ఇక్కడ ఇన్ జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే చాలా వరకు బీఫామ్ గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చేసే ఒక చిన్న పొరపాటు అని చెప్పొచ్చు, తెలియనితనం అని చెప్పొచ్చు. బీఫామ్ అయిపోయిన వెంటనే వాళ్ళు జాబ్ వెళ్ళిపోతారు ఎప్పుడు కోడింగ్కి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు త్వరగా హైర్ చేసుకుంటాయి. ఎందుకు? బికాస్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇది సిపిసి, సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. ఈ సర్టిఫికేషన్ చేస్తే కనుక నీకు యువర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్, నీకు ఇచ్చే పే స్కేల్ అనేది వేరు ఉంటుంది. నువ్వు సిపిసి చేయకముందు ఒక పే స్కేల్ ఉంటుంది, చేసిన తర్వాత ఒక పే స్కేల్ ఉంటుంది. కాబట్టి కంపెనీస్ తెలివిగా ఏం చేస్తాయంటే హైర్ చేసుకున్న తర్వాత, ఫ్రెషర్స్ హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళ కంపెనీలో ఒక 1.5 year అయిన తర్వాత కంపెనీసే మేము మీతో సిపిసి చేస్తామని చేస్తాయి. ఎందుకంటే ఆఫ్టర్ 1.5 year తర్వాత ఓకే నీకు సిపిసి చేస్తే అప్పుడు నీ పే స్కేల్ వేరు ఉంటుంది. కాబట్టి క్లియర్? ఎస్. సో ఇక్కడ చూసుకుంటే మన సర్టిఫికేషన్ వచ్చేపాటికి, సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకవేళ మీరు మెడికల్ కోడింగ్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్లీ జాబ్ చేసే ముందే, జాబ్ కంటే ముందు ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ కనుక మీరు అబ్టైన్ చేస్తే అది చాలా వరకు మీకు ఓకే మీ యొక్క ఫ్యూచర్ యొక్క స్టెప్స్లో కావచ్చు, మీ జాబ్ ఓరియంటెడ్గా ఉన్న థింగ్స్లో కావచ్చు చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెషర్గా వెళ్తే నార్మల్ గ్రాడ్యుయేట్ తీసుకుంటారు, కానీ ఖచ్చితంగా మెడికల్ ప్రొఫెషనల్లో మెడికల్ కోడింగ్లో ఉండాలంటే సర్టిఫికేషన్ అనేది చాలా మ్యాండేటరీ. ఓకే, క్లియర్? ఎస్. సో తర్వాత సిపిసి తర్వాత సిసిఎస్, సర్టిఫైడ్ కోడింగ్ స్పెషలిస్ట్ అనే 2 సర్టిఫికేషన్స్ ఉంటాయి. దీంట్లో ఏ ఒక్కటి నువ్వు చేసుకున్న మ్యాండేటరీ, 2 ఉంటే ఇంకా దానికి తగ్గట్టుగానే నీ యొక్క ఇంక్రిమెంట్స్ కావచ్చు, నీ యొక్క ఫ్యూచర్ స్టెప్ కావచ్చు ఉండొచ్చు. ఓకే, సాలరీస్ వచ్చేపాటికి ఇక్కడ మనకి 2.5 to 5 lakhs per annum for the freshers and whereas 7 to 12 lakhs per annum for the experience ఉండొచ్చు అనమాట. 7 నుంచి 12 lakhs వరకు పర్ యానం ఉంటుంది. ఓకే, అండ్ ఎస్ కంపెనీస్ వచ్చేప్పటికి చాలా ఉన్నాయి. మెడికల్ కోడింగ్ కంపెనీస్ అయితే మష్రూమ్స్ లాగా, పుట్టగొడుగులాగా పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. ఓకే, బట్ మీరు చూసుకునేటప్పుడు ఆ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ ఎప్పటి నుంచి ఉంది, అది ఎంఎన్సీనా కాదా, దాని పాలసీస్ ఏంటో కూడా చూసుకుని మాత్రమే యూ బెటర్ చూస్. ఓకే, బట్ ఇక్కడ చూసుకున్న ఆప్టమ్ కంపెనీ ఉంది, యునైటెడ్ హెల్త్ గ్రూప్ ఉంది, ఒమేగా, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, బట్ మీరు చూస్ చేసుకున్నప్పుడు ఎవరైతే మెడికల్ కోడింగ్, ఇది కూడా సిస్టమ్ ఓరియంటెడ్ జాబే. బేసికల్లీ ఫార్మా అంటే ఇండస్ట్రీలో కెమికల్స్తో డీల్ చేయడం ఒకటే అనుకుంటారు. కెమికల్స్తో డీల్ చేసేదే కాకుండా రిమైనింగ్ జాబ్స్ అన్నింటినీ కూడా నాన్ ట్రెడిషనల్ జాబ్స్ అని చెప్పొచ్చు. అవే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇండస్ట్రీ అంటే కంపెనీలో ఒక హెచ్పిఎల్సీ దగ్గర, జీసీ దగ్గర, గ్యాస్ క్రోమాటోగ్రఫీనో, హెచ్పిఎల్సీనో, స్పెక్ట్రోస్కోపీనో, ఓకే, లేకపోతే ఈ ప్రొడక్షన్లో ఉండడమే కాదు, అవి కాకుండా మినహాయించి ఒక సిస్టమ్ దగ్గర కూర్చొని, ఓకే, సో నాన్ ట్రెడిషనల్ జాబ్స్ ఏమైనా అంటే ఇవి. మీరు ఒకవేళ సిస్టమ్ ఓరియంటెడ్గా కానీ ఓకే నాన్ ట్రెడిషనల్ జాబ్స్ చేయాలంటే ఇవన్నీ కూడా మీకోసమే. ఓకే, ఎస్. సో ఇది మెడికల్ కోడింగ్ గురించి. తర్వాత మెడికల్ స్క్రైబింగ్. సో ఇది కూడా సమ్వాట్ సిమిలర్, కాకపోతే ఈ మెడికల్ స్క్రైబింగ్ అనేది మన ఇండియాలో కన్నా అబ్రాడ్లోనే ఎక్కువ ఉంది మెడికల్ స్క్రైబింగ్. ఎందుకంటే ఇక్కడ యూజువల్గా ఒకసారి నువ్వు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మన ఇండియాలో, ఓకే, మన తెలుగు స్టేట్స్తో కావచ్చు, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమవుతుంది, వెళ్ళగానే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఓపీ తీసుకుంటావు, వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుంటావు. ఇమీడియట్గా డాక్టర్ నీ డీటెయిల్స్ అడిగినట్టుగా ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడంటే ఎంత ఓకే డిజిటల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు సిస్టమ్లో ఎంటర్ చేస్తున్నారు. ఓకే, తర్వాత లేకపోతే మాన్యువల్గా ప్రిస్క్రిప్షన్ రాస్తారు, నీ నేమ్ కావచ్చు, ఓకే, నీ జెండర్ కావచ్చు, నీ ఏజ్ కావచ్చు, ఇవన్నీ రాసుకున్న తర్వాత నీ డీటెయిల్స్ అన్ని రాసుకుంటారు. కానీ ఇక్కడ ఇండియా వరకు కూడా, ఇండియాలో మనకి ఏంటంటే మేబీ ఎక్కువ మంది డాక్టర్స్ ఉండడం వల్ల, ఓకే, సో అంత డిజిటలైజ్ అవుతూ ఉండడం వల్ల ఇప్పుడు అవుతుంది కాబట్టి, ఓకే, కానీ అబ్రాడ్ ఏమవుతుందంటే సో అదే వాళ్ళు టైంకి చాలా వాల్యూ ఇస్తారు, రైట్? అలాంటి మన వాళ్ళు ఎవరైనా నేను అనట్లేదు.
టైంకి చాలా వాల్యుయేషన్ అంటే వాళ్ళకి చాలా బిజీ షెడ్యూల్ కావచ్చు. ఏమవుతుందంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ కన్సల్ట్ చేసుకునేటప్పుడు డాక్టర్ పేషెంట్తో ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ ఉన్నప్పుడు ఇన్ బిట్వీన్ దట్ మధ్యలో డాక్టర్ని అండ్ అలానే పేషెంట్కి మధ్యన ఉన్న కన్వర్జేషన్ని అండ్ వాళ్ళ యొక్క హెల్త్ స్టాటిస్టిక్స్ చెప్పిన ఇన్పుట్స్ అన్నిటిని వెంటనే నోట్ డౌన్ చేసుకునేవాడే మెడికల్ స్క్రైబర్. ఏంటది? ఒక డాక్టర్ ఒక పేషెంట్ కి మధ్యన కన్వర్జేషన్ని ఆ మధ్యలో కన్వర్సేషన్ లో జరిగే ఇన్పుట్స్ అన్నిటిని కూడా పిన్ టు పిన్ నోట్ డౌన్ చేసుకుని పిన్ టు పిన్ నోట్ చేసుకునేవాడే మెడికల్ స్క్రైబర్. చూడొచ్చు, మెడికల్ స్క్రైబర్ అసిస్ట్ డాక్టర్స్ బై డాక్యుమెంటింగ్ ద పేషెంట్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద కన్సల్టేషన్. డాక్టర్ పేషెంట్ డ్యూరింగ్ కన్సల్టేషన్ టైంలో వెంటనే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇన్పుట్స్ని డేటా మొత్తాన్ని కూడా ఇన్స్టెంట్గా మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? వచ్చిన డేటాని కోడ్స్ కింద కన్వర్ట్ చేసి పంపించడం. మెడికల్ స్క్రైబర్ డేటా అట్లా కాదు కదా. ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ జరుగుతుంది కదా, దానిలో ఉన్న ఇన్పుట్ మొత్తాన్ని కూడా తీసుకుని నోట్ చేసుకుని ఆ డేటా తర్వాత హాస్పిటల్కి ఇస్తారు. ఓకే, కెన్ సి ఇక్కడ ఏం చేస్తాడు? ఏం ఇన్పుట్స్ తీసుకుంటాడంటే డాక్టర్ ఆ మెడికల్ స్క్రైబర్ ఏం చేస్తాడంటే రికార్డ్ పేషెంట్ ద మెడికల్ హిస్టరీ. పేషెంట్ ఒక మెడికల్ హిస్టరీని రికార్డ్ చేస్తాడు. డాక్యుమెంట్ ద సిమ్టమ్స్ అండ్ డయాగ్నోసిస్, ఏవైతే సిమ్టమ్స్ చెప్పడం మొత్తం డేటా డాక్టర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ మెడికల్ స్క్రైబర్ లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా వరకు జరగదు అబ్రాడ్లో. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ డేటా అంతా కలెక్ట్ చేయడానికి స్క్రైబర్ కావాలి. క్లియర్? సో ఈ ఇద్దరు అవైలబుల్ ఉన్నప్పుడే కన్సల్టేషన్ అనేది ఇస్తారనమాట అబ్రాడ్లో చాలా వరకు పేషెంట్స్కి. కాబట్టి ఏంటంటే ఇక్కడ సిమ్టమ్స్ నోట్ చేస్తాడు, డయాగ్నోసిస్ ఏంటో చెప్పింది కూడా నోట్ చేస్తాడు. ఓకే, దాని తర్వాత మెడికల్ హిస్టరీ కానీ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఏవైతే అన్నీ కూడా రికార్డ్ చేస్తాడు. అండ్ ఆల్సో ప్రిపేర్ ద క్లినికల్ డాక్యుమెంటేషన్. ఫైనల్గా ఈ వచ్చిందంతా కూడా తీసుకొని క్లినికల్ డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేస్తాడు అనమాట. ఓకే, అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఫామ్, బట్ చాలా చాలా ఎసెన్షియల్ ఏంటంటే దీనికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది రిక్వైర్డ్. ఎందుకంటే నేను చెప్పాను, ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్యలో జరిగే సంభాషణని కన్వర్జేషన్ని మోస్ట్లీ ఇంగ్లీష్ నేను ఏం చేయాలి, నీకు ఇక్కడ 3 టెస్ట్ పెడతారు. ఈ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ మెడికల్ స్క్రైబర్ జాబ్ జరుగుతున్నప్పుడు మెడికల్ స్క్రైబర్ జాబ్కి అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా నీకు ఉండాల్సిన 3 ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే గుడ్ ఇంగ్లీష్ లిజనింగ్ ఉండాలి, గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉండాలి, అండ్ అలానే గుడ్ ఇంగ్లీష్ రైటింగ్ కూడా ఉండాలి అనమాట. ఓకే, గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా. ఎందుకంటే వాడు చెప్పేది వినాలి, నువ్వు వినేది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని కరెక్ట్గా నువ్వు అక్కడ ఆ క్లినికల్ డేటాని ఎటువంటి ఎరర్స్ లేకుండా పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా నీకు స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. కానీ ఈ పట్ల జాబ్ మాత్రం రియల్లీ కొంచెం గుడ్ పేసే ఉంటాయి అనమాట. ఓకే, అబ్రాడ్లో చాలా వరకు కూడా ఇవి మోస్ట్లీ అబ్రాడ్లోనే ఎక్కువ ఉంటాయి. కాకపోతే అలా అని చెప్పి మీరు వెళ్ళాల్సిన లేదు. మోస్ట్లీ అంతా రిమోట్ జాబ్స్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీ దగ్గర ఉంటూనే లేకపోతే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి, ఇండియాలో కూడా ఉన్నాయి. మనకు వైజాగ్లో కావచ్చు, దెర్ ఆర్ 7 కంపెనీస్, కోల్కతా కావచ్చు, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఓకే, బట్ ఏంటంటే మోస్ట్లీ మనది వచ్చే కన్సల్టేషన్ అనేది కూడా అక్కడే అనమాట. ఓకే, ఎస్. సో సర్టిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ మెడికల్ స్క్రైబింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వాటిని మీరు కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దిల్ బి వాల్యుయేటెడ్ కింద ఉంటాయి మనకి. తర్వాత శాలరీ చూసుకుంటే 3 to 5 lakhs per annum ఫర్ ఫ్రెషర్స్ అండ్ 6 to 10 lakhs ఫర్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి అనమాట. టాప్ కంపెనీస్ చూసుకుంటే ఎక్విటీ సొల్యూషన్స్ కానీ, ఆగ్మెటిక్స్ కావచ్చు, స్క్రైబ్ అమెరికా కావచ్చు, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మీ నీడ్ బట్టి అప్పుడు ఓపెనింగ్స్ బట్టి ఉన్న వాటిని అప్లై చేసి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి చూసుకుంటే 5th one క్లినికల్ డేటా మేనేజర్ CDM. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇది కూడా ఒక సర్టిఫికేషన్ కోర్సెస్లో ఒక ఇంపార్టెంట్ థింగ్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్. ఓకే, దీంట్లో వచ్చే జాబ్ క్లినికల్ డేటా మేనేజర్. పేరులో ఉంది క్లినికల్ డేటాని మేనేజ్ చేసేవాడు అనమాట. అంటే ఏంటి? సో ఇందా మనం మాట్లాడుకున్నట్టుగానే ఫార్మకో విజిలెన్స్ ఏమన్నా మన ఒక క్లినికల్ స్టడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా విజిలెన్స్ చెక్ చేసేవాడు. ఫార్మకో విజిలెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, క్లినికల్ ట్రయల్స్ ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ క్లినికల్ డేటా మేనేజర్ ఏం చేస్తాడు, ఆ క్లినికల్ ట్రయల్స్లో జరిగే ప్రతి డేటాని కూడా పిన్ టు పిన్ ఇక్కడ డాక్యుమెంట్ చేసుకుంటాడు. చూడండి ఇక్కడ. సో క్లినికల్ డేటా మేనేజర్ ఎన్ష్యూర్స్ ద accuracy and organization of clinical trial data. ఇక్కడ ఏం చేస్తాడు, accuracy, ఆర్గనైజేషన్ ఆఫ్ క్లినికల్ ట్రయల్ డేటా. వచ్చిన డేటా అంతా కూడా ఒక ఆర్గనైజ్గా దాన్ని పెట్టుకోవడం, దాన్ని ఒక నీట్ ఒక పిన్ టు పిన్ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో దాన్ని సెట్ చేసుకోవడమే కాకుండా అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసేవాడే క్లినికల్ డేటా మేనేజర్. CDM కోర్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఏంటి మనకి జరిగే ఈ పట్ల క్లినికల్ డేటా మేనేజ్మెంట్ గురించి నీకు తెలియాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఫస్ట్ నీకు క్లినికల్ ట్రయల్స్ గురించి తెలియాలి. అందుకే CDM ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మీకు క్లినికల్ డేటా ఎలా చేయాలి, సో క్లినికల్ ట్రయల్స్లో ఏమున్నాయి,
ఎలా పార్టిసిపేట్ చేస్తారు, అసలు దాంట్లో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటి, ఓకే, ఏ డేటా కలెక్ట్ చేయాలి, ఎలాంటి డేటా కలెక్ట్ చేయాలి, సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ. సో రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఖచ్చితంగా క్లినికల్ డేటా కలెక్ట్ చేయాలి, సో వాటి రెస్పాన్సిబిలిటీ అది, ఓకే. అండ్ తర్వాత పేషెంట్ డేటా అక్యురసీగా ఉందా లేదా వ్యాలిడేట్ చేసుకోవాలి. తర్వాత క్లినికల్ ట్రయల్స్ డేటాబేస్ అనేది కూడా కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. వచ్చిన డేటాబేస్ ఏదైతే అక్కడ వచ్చిందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక క్లినికల్ ట్రయల్ జరిగింది, ఆ డేటా వచ్చిన తర్వాత అంతా కూడా యాక్యురేట్గా ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. వచ్చిన ఓకే ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్, ఈ ఏదైతే డాక్యుమెంటెడ్ రిజల్ట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదా కూడా నువ్వు చెక్ చేసుకోవాలి. లాస్ట్లో ప్రిపేర్ ద రెగ్యులేటరీ రిపోర్ట్స్. సో ఇలా జరిగిన తర్వాత రెగ్యులేటరీ నార్మ్స్ ప్రకారం ఉందా లేదని నువ్వు ఒక రిపోర్ట్ తయారు చేయాలి. ఇవన్నీ కూడా సిడిఎం మేనేజర్ ఆర్ క్లినికల్ డేటా మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనమాట. చూస్తే బీఫామ్ అండ్ ఎంఫామ్ మోస్ట్లీ, ఓకే, బీఫామ్ ఎలిజిబుల్ ఆర్ ఎంఫామ్ కూడా ఎలిజిబుల్ అనమాట దీనికి. ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి సిడిఎం ప్రోగ్రామ్ చేయాలి, చేస్తేనే నీకు తెలుస్తున్న అవగాహన ఉంటుంది, ఓకే, క్లినికల్ రిసర్చ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఇవి రెండు చేస్తే దట్ విల్ బి గుడ్ ఫర్ యూ, ఓకే. సో ఎస్, శాలరీ చూసుకుంటే మనకి 4 to 6 lakhs per annum ఉంది, ఓకే. అండ్ ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్కి వచ్చేప్పటికి 10 to 16 lakhs per annum ఉంది అనమాట. టాప్ కంపెనీస్ చూస్తే ఇక్కడ నేను కొన్ని మాత్రం మెన్షన్ చేస్తున్నాను, అవి కాకుండా మనకి చాలా ఉంటాయి, ఓకే. ఐకాన్ పిఎల్సి కావచ్చు, ల్యాబ్ కార్ప్ కావచ్చు, ఐక్యూఏ కావచ్చు, కొన్ని ఎంఎస్సీస్ ఉన్నాయి, ఓకే. సో అకార్డింగ్లీ మీ ఒక టైం మీరు అప్లై చేసే టైంకి ఉన్న ఓకే ఓపెనింగ్స్ బట్టి యూ షుడ్ అప్లై, ఓకే. ఇది సిడిఎం గురించి. నెక్స్ట్ బయో ఇన్ఫర్మాటిక్ అనలిస్ట్. సో ఇవన్నీ కూడా ప్రెసెంట్ ట్రెండింగ్లో, ప్రెసెంట్ బూమింగ్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే పేర్లో ఉంది బయో ఇన్ఫర్మాటిక్స్. బయో అంటే ఓకే బయోలాజికల్ డేటా, ఓకే, బయోడేటా ఇన్ఫర్మాటిక్స్, ఓకే. ఇట్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ఓకే బయాలజీ, విచ్ మీన్స్ ఏం చెప్పాలి ఇక్కడ, బయోలాజికల్ డేటాని, ఓకే. సో ఏంటి ఇక్కడ, సో బయో ఇన్ఫర్మాటిక్ ప్రొఫెషన్ అనలైజ్ ద బయోలాజికల్ డేటా సజెస్ట్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్ సీక్వెన్సింగ్ యూజింగ్ కంప్యూటర్స్, ఓకే. సో కంప్యూటర్స్తో మన బయోలాజికల్ డేటాని లైక్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ కావచ్చు, మన ప్రోటీన్ స్టడీ కావచ్చు, ఓకే, మనలో ఉన్న బ్లడ్, ఇలా బయోలాజికల్ స్టడీస్ అన్ని కూడా బయోలాజికల్ ఫ్లూయిడ్స్ గురించి కావచ్చు, ఓకే, మన సెల్ స్టడీస్ కావచ్చు, సెల్ లైన్ స్టడీస్ కావచ్చు, ఇవన్నిటిని కూడా కంప్యూటర్స్తో ఇన్కార్పొరేట్ చేసి, సో దీంతో చేస్తే మన దాన్ని బయో ఇన్ఫర్మాటిక్స్ అంటాం. అంటే కంప్యూటర్స్ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక్కడ, నీ యొక్క బయోలాజికల్ ఫ్లూయిడ్స్ కావచ్చు, నీ యొక్క బయోలాజికల్ ఫంక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసే జాబే, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాన్ని యూటిలైజ్ చేసే జాబే బయో ఇన్ఫర్మాటిక్స్. యూ కెన్ సీ. సో ఏం చేస్తారు ఇక్కడ, ఎనలైజ్ ద బయోలాజికల్ డేటా సచ్ ఎస్ డిఎన్ఏ ప్రోటీన్ సీక్వెన్స్ యూజింగ్ కంప్యూటర్స్, ఓకే. సో నీకు ప్రోటీన్ సీక్వెన్స్ తెలియకపోతే చాలా వరకు కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ డిఎన్ఏ కావచ్చు, ప్రోటీన్ సీక్వెన్స్ తెలియకపోతే కొన్ని ట్రీట్మెంట్స్ మనం చేయలేము. కాబట్టి ఇది అర్థం చేసుకుంటేనే ఎట్లా మారుతుంది, లోపల సెల్స్ ఎట్లా మారుతున్నాయి, అవి ఎట్లా ఇవాల్వ్ అవుతున్నాయి, ఓకే, ఎట్లా అవి డెవలప్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది లేకపోతే ఇది ప్రజెంట్ ఒక స్పెసిఫిక్ బ్రాంచ్కి, అంటే ఏంటంటే ఆంకాలజీ, క్యాన్సర్లో బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, డిఎన్ఏ ప్రోటీన్ సీక్వెన్స్, ఒక క్యాన్సర్ సెల్ యొక్క డిఎన్ఏ ఎలా ఉంది, ఒక క్యాన్సర్ యొక్క ప్రోటీన్ సీక్వెన్స్ ఎలా ఉంది, ఇలా అది ఎట్లా చేంజ్ అవుతుంది, ఈ సీక్వెన్స్ అని వాళ్ళకి తెలిస్తేనే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాని క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వగలరు. కాబట్టి బయో ఇన్ఫర్మాటిక్స్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిసిప్లిన్ విచ్ మీన్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఆర్ జాబ్ ఓపెనింగ్ అనమాట. ఇక్కడ చూస్తే రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా ఇక్కడ మనకి, అనలైజ్ ద జీనోమిక్ డేటా. ఒక జీనోమిక్ డేటాని మనం అనలైజ్ చేసుకుంటే మనకు జీన్ డేటా ఎట్లా ఉంది, ఒక డిఎన్ఏ డేటా కావచ్చు, ప్రోటీన్ డేటా కావచ్చు, అమైనోసిడ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మనం కరెక్ట్గా అనలైజ్ చేసేలాగా యూజ్ చేయాలి. అండ్ తర్వాత స్టడీ జెనెటిక్ మ్యూటేషన్స్. అదే అంటున్నాను, క్యాన్సర్లో ఉన్నప్పుడు ఒక సెల్ ఎట్లా మ్యూటేషన్ చెందుతుంది, ఎట్లా చేంజ్ అవుతుంది, సడన్ చేంజ్ ఎట్లా జరుగుతుంది, పాయింట్ మ్యూటేషన్, క్రోమోజోమ్ మ్యూటేషన్, ఇలా చాలా వరకు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎలాంటి జెనెటిక్ మ్యూటేషన్ అది చేంజ్ అవుతుంది, ఇది కూడా తెలిస్తేనే ఈ డేటా అంతా కూడా ఇక్కడ నువ్వు ఇక్కడ ఇన్కార్పొరేట్ చేయాలి. సో ఇలా సడన్ చేంజెస్ వచ్చే ఏంటి, సెల్లో ఏం చేంజెస్ వస్తున్నాయి, ఆ డేటా అంతా కూడా ఈ బయో ఇన్ఫర్మాటిక్ పర్సన్ ఏం చేస్తారంటే, బయో ఇన్ఫర్మాటిక్ అనలిస్ట్ ఏం చేస్తారు, దాని యొక్క ప్రిజర్వ్ చేసి అప్పుడు ఆంకాలజీ స్పెషలిస్ట్కి ఇస్తారు. అప్పుడు వాళ్ళు దాన్ని చూసి చెప్తారు, ఓకే సో ఇది మ్యాలిగ్నెంటా లేదా బినైనా, ఇట్లా చెప్తారు, ఓకే. అండ్ కండక్ట్ ద డిసీజ్ రీసెర్చ్ కూడా కండక్ట్ చేస్తారు, ఓకే. అండ్ డెవలప్ ద కంప్యూటేషనల్ మోడల్స్ ఫర్ బయోలాజికల్ డేటా. సో ఈ పర్టిక్యులర్ ఓకే ఈ స్టడీ చేసిన తర్వాత ప్రోటీన్ కావచ్చు, డిఎన్ఏ స్టెన్సెస్ని స్టడీ చేసిన తర్వాత ఏదైతే ఓకే సో ఓకే మేబీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ స్టడీకి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే డిఎన్ఏ స్టడీ చేయడానికి ఈ మోడల్ ఉపయోగపడుతుంది, ప్రోటీన్ సింథసిస్ చెక్ చేయడానికి ఓకే క్యాన్సర్ సెల్ లైన్ థెరపీ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇలా బయో ఇన్ఫర్మాటిక్స్ అనేవి చదువుతాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏముంది మనకి ఇక్కడ బీఫామ్తో పాటుగా బయో ఇన్ఫర్మాటిక్స్ ట్రైనింగ్ అనేది మస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట. లేకపోతే ఎంఎస్సీ బయో ఇన్ఫర్మాటిక్స్ స్పెషలైజేషన్ చేసినా డైరెక్ట్గా నేను ఆ జాబ్ తీసుకుంటారు, ఓకే.
అండ్ సో చూసుకునే పని ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి. ఎందుకు ఇక్కడ నువ్వు ఏమన్నా మెన్షన్ చేసిన మ్యాండేటరీ చేసింది ఏంటి, ఇక్కడ నువ్వు ఫార్మసీ నాలెడ్జ్ ఉంటేనే సరిపోద్దు, ఫార్మసీతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి ఆ కంప్యూటర్ నాలెడ్జ్కి రిలేటెడ్గా ఉన్న అంటే ఆ కంప్యూటర్లో ఉన్న ఏవైతే కొన్ని ప్రోగ్రామ్స్ నీ యొక్క జాబ్కి ఉపయోగపడే సర్టిఫికేషన్ చేయాలి, అవే పైథాన్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ చేయాలి అండ్ బయోఇన్ఫర్మేటిక్ కోర్స్ కూడా చేయాలి. చేస్తే ఖచ్చితంగా నీకు ఓకే ఈ బయోఇన్ఫర్మాటిక్స్ అనలిస్ట్ జాబ్స్కి ఈరోజు ఎలిజిబుల్. శాలరీస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఓకే మనకి ఖచ్చితంగా కంపారిటివ్లీ మిగతా వాటితో చూసుకుంటే కొంచెం ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే 4 to 8 lakhs per annum అండ్ ఆల్సో ఫ్రెషర్స్కి అండ్ శాలరీస్ ఎక్స్పీరియన్స్కి వచ్చేపాటికి 12 to 20 lakhs per annum ఉందన్నమాట. సో టాప్ కంపెనీస్ చూసుకుంటే ఇల్యూమినా ఉంది, థెర్మో ఫిషర్ సైంటిఫిక్స్ ఉన్నాయి, ఓకే అండ్ లాట్ మోర్ ఆర్ దేర్. సో దాన్ని బట్టి చూసుకోండి. ఓకే ఎస్ ఇది సెక్స్ జాబ్ అనమాట, బయోఇన్ఫర్మేటిక్ అనలిస్ట్. నెక్స్ట్ ఫార్మకో ఇన్ఫర్మేటిక్స్ స్పెషలిస్ట్. మోస్ట్లీ రెండు సిమిలర్గా ఉంటాయి, కాకపోతే అక్కడ ఏంటంటే నువ్వు ఇక్కడ బయోలాజికల్ డేటా అనమాట, లైక్ డిఎన్ఏ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఎంఐఎన్ఎస్ఎస్ కావచ్చు, బ్లడ్ కావచ్చు, ఈ డేటా అంతా కూడా వర్క్ చేస్తావు. కానీ ఇక్కడ ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్ వచ్చేప్పటికి చూడండి ఏముంది ఇక్కడ, ఇన్ఫర్మాటిక్స్ అంటేనే కంప్యూటర్ అంతే, ఇక్కడ కంప్యూటర్తో ఇక్కడ ఫార్మాస్యూటికల్ డేటా. ఫార్మకో ఇన్ఫర్మాటిక్ ప్రొఫెషనల్స్ యూస్ కంప్యూటర్ సిమ్యులేషన్స్ ఫర్ డ్రగ్ డిస్కవరీ అండ్ డిజైన్. ఓకే మాలిక్యులర్ డాకింగ్ స్టడీస్ కావచ్చు మనం చేస్తాం. ఓకే సో ఒక మాలిక్యులర్ డాకింగ్ స్టడీస్ కావచ్చు, ఓకే కంప్యూటరేటెడ్ క్యాడ్, ఓకే సిఏడిడి రైట్, సిఏడిడి ఉంది కదా మనకి, క్యాడ్ ఉంది కదా, కంప్యూటరేటెడ్ డ్రగ్ డిజైన్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఫార్మకో కైనెటిక్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ కింద వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నువ్వు కంప్యూటరేటెడ్ డ్రగ్ డిజైన్ ఒక పర్టికులర్ డ్రగ్ డిజైన్ చేయాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక కొత్త ఉన్న డ్రగ్ ఒక కొత్త యాక్టివిటీ చేయాలన్నా కానీ, లేకపోతే ఒక మాలిక్యూల్లో ఏ యాక్టివిటీ ఉంది, ఓకే సో దానికి బెస్ట్ టార్గెటింగ్ ఏంటి, ఇవన్నీ నీకు తెలియాలంటే నువ్వు ప్రెసెంట్ ఇప్పుడు మనం సిస్టమ్ ఓరియంటెడ్గానే చేస్తాం. సో సిస్టమ్ ఓరియంటెడ్గా ఒక మాలిక్యూల్ డాకింగ్ కావచ్చు, కంప్యూటరేటెడ్ డ్రగ్ డిజైన్ కావచ్చు, ఒక డ్రగ్ మాలిక్యూల్ ఇంట్రాక్షన్స్ కావచ్చు, ఈ అంతటినీ కూడా కంప్యూటర్ యూజ్ చేస్తేనే అది ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్ అనమాట. చూడొచ్చు ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ, సో ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్ ఓకే అనట్లేదు. సో దట్ మీన్స్ జాబ్ రోల్ ఏంటి అంటే, సో ఫార్మా ప్రొఫెషనల్స్ యూజ్ కంప్యూటర్ సిమ్యులేషన్స్, ఓకే కంప్యూటర్స్ యూజ్ చేసి డ్రగ్ డిస్కవరీ అండ్ డిజైన్ ఎట్లా చేస్తున్నారు అనేది ఇక్కడ అనమాట. సో దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది, యూ కెన్ సీ. అండ్ ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మాలిక్యులర్ డాకింగ్ స్టడీస్ చేస్తారు ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్. ఎందుకంటే అది ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్ అంటే ఏంటి, ఫార్మకో అంటేనే మెడిసిన్, దాని ఇన్ఫర్మేషన్, దాంట్లో చేసే ఇన్ఫర్మేషన్ ఏముంది, మాలిక్యులర్ డాకింగ్ స్టడీస్ ప్రిడిక్ట్ ద డ్రగ్ ప్రోటీన్ ఇంటరాక్షన్స్. సో దీన్ని బట్టే మనం ఏ డిసీజ్కి అది బెస్ట్ టార్గెటింగ్ అని చెప్పొచ్చు. తర్వాత చూసుకుంటే ఉంది స్క్రీన్ న్యూ డ్రగ్ మాలిక్యూల్స్, మనం చూసుకుంటే కదా న్యూ డ్రగ్ మాలిక్యూల్స్ని మనం స్క్రీనింగ్ చేయడానికి, ఓకే ప్రిలిమినరీ స్క్రీనింగ్ కావచ్చు. ఓకే తర్వాత ఎస్ఎస్ ద కంప్యూటేషనల్ డ్రగ్ డిజైన్. ఎస్ సో ఇవన్నీ వాళ్ళ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్. క్వాలిఫికేషన్ చూసుకుంటే మోస్ట్లీ మనకి బీఫామ్, కానీ నువ్వు ఒకవేళ ఎంఫామ్ మెడిసిన్ కెమిస్ట్రీ అయితే మాత్రం ఓకే డైరెక్ట్లీ నీకు వన్ ఆఫ్ ద బెస్ట్ కెరీర్ ఆప్షన్గా నేను చెప్పొచ్చు. ఓకే సో చూసుకుంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసేవన్నీ కూడా సర్టిఫికేషన్ కోర్సెస్. కొన్ని కంపెనీస్లో మీరు చేసి వెళ్ళొచ్చు, చేయకుండా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే చేయడం వల్ల ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, నీ కంపెనీలో జాబ్ రావడం కావచ్చు, నీ యొక్క ప్యాకేజ్ కావచ్చు, ఇవన్నీ ఓకే కీప్ ఇట్ ఇన్ మైండ్. సో మాలిక్యులర్ మోడలింగ్ ట్రైనింగ్ కావచ్చు, కంప్యూటేషనల్ డ్రగ్ డిజైన్ కోర్సెస్ కావచ్చు, ఓకే క్యాడ్ కావచ్చు, ఇవన్నీ కూడా. శాలరీస్ చూసుకుంటే చెప్పాను కదా బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్ కూడా చాలా ఎక్కువగానే డిమాండ్ ఉంది. ఓకే సో 5 to 9 lakhs per annum ఫర్ ఫ్రెషర్స్ అండ్ 15 to 25 lakhs per annum ఫర్ ఎక్స్పీరియన్స్ అనమాట. టాప్ కంపెనీస్ చూసుకుంటే బయోకాన్ కావచ్చు, స్క్రోడింగా కావచ్చు, ఇంకా దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఉన్నాయి మనకి. ఓకే ఎస్ సో ఇది మనకి చూసుకుంటే ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హెల్త్ కేర్ డేటా అనలిస్ట్. సో నేమ్లోనే ఉంది మనకి హెల్త్ కేర్ డేటా మొత్తాన్ని కూడా ఓకే ప్రిజర్వ్ చేసి అనలైజ్ చేసి ఆర్గనైజ్ చేసేవాడే హెల్త్ కేర్ డేటా అనలిస్ట్. యూ కెన్ సీ హెల్త్ కేర్ డేటా అనలిస్ట్ యూజ్ డేటా టు ఇంప్రూవ్ ద హాస్పిటల్ ఆపరేషన్స్ అండ్ హెల్త్ కేర్ డెసిషన్స్. సో వీళ్ళకి మోస్ట్లీ హెల్త్ కేర్ డేటా అనలిస్ట్ ఏంటంటే హాస్పిటల్స్లోనే ఎక్కువగా మనకి ఎక్కువ జాబ్ ఉంటుంది అనమాట. ఓకే సో మీరు చూసుకుంటే ఇక్కడ మనకి బిల్లింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎప్పుడు కూడా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఒక బిల్లింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైట్, ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఎక్కువగా వీళ్ళొక నీడ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హెల్త్ డేటాని ఓకే అనలైజ్ చేసి హెల్త్ కేర్ డేటాని కూడా అనలైజ్ చేసి ప్రిజర్వ్ చేసే వాళ్ళు కెన్ సీ టు ఇంప్రూవ్ ద హాస్పిటల్ ఆపరేషన్స్ ఎప్పటికప్పుడు. ఓకే సో వచ్చిన స్టేటస్ ఒక డిసీజ్ బట్టి లేకపోతే పేషెంట్ డేటాని బట్టి, రైట్, సో ఈ రెగ్యులర్ ప్రోగ్రెస్ని బట్టి కూడా ఏంటంటే వీళ్ళు ఆ వచ్చిన డేటాతో పాటు హాస్పిటల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే
ఇప్పుడు ఏదైనా ఒక హాస్పిటల్ ఉంది, దాంట్లో వచ్చే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ బట్టి, లెట్ మీ టెల్ యూ, ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక హాస్పిటల్ పెట్టినప్పుడు అక్కడ ఒక హెల్త్ కేర్ అనలిస్ట్ ఉన్నాడు అనుకోండి. అక్కడ ఏమవుతుంది, వచ్చి ఒక 100 మంది పేషెంట్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ కనుక ఒకవేళ ఓకే ఆంకాలజీ క్యాన్సర్ గురించి వస్తున్నారు అనుకోండి, ఓకేనా, అప్పుడు ఏం చేస్తాడు, ఈ వచ్చిన డేటా బట్టి సార్ మన ఏరియాకి మన హాస్పిటల్కి ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారు, సో దాన్ని బట్టి ఇలాంటి సజెషన్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే వచ్చిన గ్రూప్ ఆఫ్ పీపుల్ని బట్టి ఇలా సో ఉన్న డేటాని ఇంప్రవైజ్ చేసి హాస్పిటల్ని ఎలా బెనిఫిట్ ఆఫ్ హాస్పిటల్ కోసం ఇంకేం చేయొచ్చు అని చెప్పేది నేను ఒక ఉదాహరణగా చెప్పాను. ఇంకా చాలా రోల్స్ ఉంటాయి. ఓకే, కెన్ సి అనలైజ్ హాస్పిటల్ డేటా చెప్పాను కదా, అదే హాస్పిటల్ డేటా, స్టడీ ద డిసీజ్ ట్రెండ్స్, అదే చెప్పాను నేను. డిసీజ్ ట్రెండ్స్ బట్టి ఓకే సి మనం చూస్తూ ఉంటే కొన్ని ఏరియాస్లో సడన్ గా ఒక హాస్పిటల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని ఏరియాస్లో కొన్ని హాస్పిటల్ స్పెషల్ అనమాట. కొన్ని చోట్ల ఓకే ఓకే ఆర్థోపెటిక్స్ ఉంటాయి, కొన్ని ఇయర్స్లో మాత్రమే ఓకే పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఉంటాయి, రైట్, చిల్డ్రన్ హాస్పిటల్స్ ఉంటాయి, రైట్. సో కొన్ని చోట్ల చూసుకుంటే ఓన్లీ డయాబెటిక్ హాస్పిటల్స్ ఉంటాయి. అంటే ఏంటి, మెట్రోపాలిటన్ సిటీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా ఎక్కువ కూడా ఎండీస్ ఎక్కువ ఉంటారు, లైక్ ఓకే జనరల్ మెడిసిన్ ఎక్కువ ఉంటారు డాక్టర్స్. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువగా ఉండేది ఎవరు, రిటైర్ అయిపోయి ఎవరైతే ఆల్రెడీ రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఓకే సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఆ సీనియర్ సిటిజన్స్కి ఎక్కువగా వచ్చే డిసీజ్ ఏంటి, డయాబెటీస్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు. కాబట్టి ఇలా ఎక్కడ ఏ హాస్పిటల్ అనేది బెటర్, లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హాస్పిటల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హాస్పిటల్లో ఆపరేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తే కనుక ఏ విధంగా దాన్ని ఇంకా బెనిఫిట్ ఆఫ్ హాస్పిటల్ కోసం చేయొచ్చు అని చెప్పేది మనకి హెల్త్ కేర్ డేటా అనాలిసిస్. చూడండి ఇక్కడ డిసీజ్ ట్రెండ్స్ స్టడీ చేసి దాని తగ్గట్టు హాస్పిటల్కి ఓకే ఏమైనా ఓకే మేబీ ఇంకొక ఓపీ ఓపెన్ చేయాలా, ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. డెవలప్ ద హెల్త్ కేర్ అనలిటిక్ రిపోర్ట్స్, వచ్చిన రిపోర్ట్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. ఇంప్రూవ్ ద హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనమాట. అండ్ చూసుకుంటే మనకి ఇక్కడ బీఫామ్తో పాటు డేటా అనలిస్ట్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఎస్ ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్యూటర్ అసిస్టెడ్ కాబట్టి యూ కెన్ సీ హియర్ మనకి సర్టిఫికేషన్ చూసుకుంటే ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ చేయాలి, అది చేస్తే ఇంకా బెనిఫిట్ మీకు. దాంతోపాటుగా డేటా అనలిస్ట్ సర్టిఫికేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకే, సో ఇక నేను నార్మలైజ్గా అంటే జనరలైజ్గా ఒక స్టేట్మెంట్ ఒక సర్టిఫికేషన్ పెడుతున్నాను, కానీ మళ్ళీ దీంట్లో కూడా మీకు స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి, రైట్. స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ మెడికల్ కోడింగ్లో కూడా మళ్ళీ స్పెసిఫిక్ మెడికల్ కోడింగ్ సర్టిఫికేషన్స్ అన్నాను. కోర్సెస్ అంటే ఒకటే కాదు, దాంట్లో మళ్ళీ మల్టీ డిసిప్లినరీ ఉంటాయి. నీ యొక్క స్పెసిఫిక్ బట్టి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్ దగ్గర కావచ్చు, రైట్, లేకపోతే ఇలా ఆపరేషన్ దగ్గర కావచ్చు, ఇలా డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైతే అంటే ఇవి ఒక పాత్వే చెప్తున్నాను, మీరు దాంట్లో మీ పట్ల థింగ్ని బట్టి ఓకే సో మీరు చూస్ చేసుకున్న తర్వాత ఇంకా ఇన్ డీటెయిల్గా దాంట్లో వెళ్తే ఇంకా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ సాలరీస్ చూసుకుంటే మనకి 5 to 8 lakhs వరకు ఉంటుంది ఫ్రెషర్స్కి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేప్పటికి 12 to 20 lakhs per annum ఉంటుంది అనమాట. టాప్ కంపెనీస్ చూసుకుంటే మనకి సెర్నర్ కార్పొరేషన్ కానీ, ఆప్టమ్ ల్యాబ్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో ఇది హెల్త్ కేర్ డేటా అనలిటిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి రెగ్యులేటరీ అఫైర్స్ స్పెషలిస్ట్. సో ఇది పర్టికులర్గా చెప్పాలంటే మనకి ఇండస్ట్రీలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే సి ఒక కంపెనీ అనేది ఒక అబ్రాడ్లో ఉన్న ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఉన్న మెడిసిన్ కనుక యూఎస్లో కంపెనీస్కి నువ్వు అప్లై చేయాలి, యూఎస్లో ఉన్న కంపెనీకి నువ్వు మెడిసిన్ నువ్వు కనుక ఓకే ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఒప్పించి ఆ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఓకే, లేకపోతే మనకు వచ్చే మెడిసిన్ వేరే కంట్రీ నుంచి మనకి మెడిసిన్ వచ్చినా, మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి మెడిసిన్ వెళ్ళినా కానీ ఈ రెగ్యులేషన్స్ యొక్క స్టాండర్డ్స్ని చెక్ చేసి ఆ రెగ్యులేషన్స్ మీట్ అవుతుందా లేదా, ఆ రెగ్యులేటరీ బాడీస్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్కి అప్లోడ్ చేస్తే యూఎస్ ఎఫ్డీఏ యొక్క ఓకే ఆ రెగ్యులేషన్స్ అన్ని కూడా స్టాండర్డ్స్కి మీట్ అవుతుందా లేదా, ఆ రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పి ఈ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మెయింటైన్ చేసి ఆ రెగ్యులేషన్ మీట్ అయ్యే విధంగా కంపెనీ స్టాండర్డ్స్ని, కంపెనీ ఆపరేషన్స్ని, కంపెనీ ప్రోటోకాల్స్ని సెట్ చేసేది రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ అనమాట. సో దీనిలో రెగ్యులేటరీ అఫైర్స్ స్పెషలిస్ట్ ఉంటారు. సో ఏంటంటే నథింగ్ బట్ లీగల్ ప్రొఫెషన్. ఒకవేళ రెగ్యులేషన్స్ కనుక ఫాలో అవ్వలేదు, రెగ్యులేషన్స్ కనుక సరిగ్గా లేవు అంటే కనుక ఖచ్చితంగా దట్ బ్యాచ్ ఇస్ గోయింగ్ టు బి క్యాన్సిల్. సమ్ టైమ్స్ ఆ రెగ్యులేషన్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే కనుక ఇంకా సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి అనమాట. ఓకే, రెగ్యులేటరీ అఫైర్స్ ప్రొఫెషనల్స్ ensure the medicines comply with the government regulations before entering the market. అదే చెప్తున్నాను, మనకి ఏదైతే మా ప్రొడక్ట్ వచ్చిందో అది ప్రొడక్ట్ మార్కెట్ రిలీజ్ అయ్యే ముందు ఓకే మన కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏదైనా కంట్రీ నుంచి యూఎస్ నుంచి మన ఇండియా మార్కెట్లోకి మెడిసిన్ రిలీజ్ అయితే కనుక ఆ మెడిసిన్ అనేది కరెక్ట్గా మనకి స్టాండర్డ్స్ని రీచ్ అవుతుందా లేదా, మన ఇండియా స్టాండర్డ్స్ ప్రకారం మన ఇండియా రెగ్యులేటరీ బాడీ మన రెగ్యులేటరీ బాడీ ఏంటిది సిడిఎస్సిఓ, సెంట్రల్ డ్రగ్స్ ఫర్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఓకే, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సో ఇదేం చేస్తుంది, మన కంట్రీ యొక్క రెగ్యులేషన్స్ అనమాట. రెగ్యులేటరీ బాడీ మన ఇండియాలో ఉన్న మెడిసిన్స్ కావచ్చు, ఆల్ ద
ఎవ్రీ ఆస్పెక్ట్ రిలేట్ టు ద మెడిసిన్స్ సిడిఎస్ఓ చూసుకుంటుంది. ఇది మన రెగ్యులేటరీ బాడీ. సో ఎప్పుడైతే ఓకే మన ఇండియాలో రిలీజ్ అయ్యే ప్రతి మెడిసిన్ కూడా ఈ సిడిఎస్ఓ గైడ్ లైన్స్ ఫాలో అవుతుందా లేదా అని చెక్ చేసే డిపార్ట్మెంటే, ప్రతి ఇండస్ట్రీలో ఉండే డిపార్ట్మెంటే రెగ్యులేటరీ అఫైర్స్ స్పెషలిస్ట్ అనమాట. అంటే దీంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రెగ్యులేషన్ ఫాలో అవ్వడం అంటే జస్ట్ ఒక వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వడం ఒకటే కాదు, వాళ్ళతో మనం ఓకే. సో ఏవైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే వేరే కంట్రీలో ఉన్న సేమ్ రెగ్యులేటరీ స్పెషలిస్ట్తో మాట్లాడుతూ ఉండాలి. ఓకే, డేటా సో కన్వర్సేషన్ చేస్తూ ఉండాలి, డేటా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. ఓకే, వచ్చినన్ని కూడా మీట్ అవుతుందని చెక్ చేసుకోవాలి. ఇలాంటి చూస్తే ఇక్కడ మనం చూడండి ఇక్కడే ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్. సో ప్రిపేర్ ద రెగ్యులేటరీ సబ్మిషన్స్. ఓకే, సో మొత్తం వచ్చినంతా కూడా డేటా అంతా ఆ రోజు ఏదైతే బ్యాచ్ ఉందో దాని రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకుని సబ్మిషన్ రెడీ చేస్తారు. మెయింటైన్ ద కాంప్లైన్స్ విత్ డ్రగ్ లాస్, ఏవైతే లాస్ అండ్ రెగ్యులేషన్స్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం అండ్ ఆల్సో సిడిఎస్ఓ ప్రకారం మన ఏదైతే రెగ్యులేటరీ బాడీ ఉందో ఆ రెగ్యులేటరీ బాడీ ప్రకారం అన్ని కూడా స్టాండర్డ్స్ మిస్ అవుతున్నాయా లేదా లాస్ని ఫాలో అవుతున్నాయా లేదా అని చెప్పి ఖచ్చితంగా చెక్ చేసేది రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్. అండ్ మేనేజ్ ద ప్రొడక్ట్ అప్రూవల్ డాక్యుమెంటేషన్. ఓకే, మేనేజ్ ద ప్రొడక్ట్ అప్రూవల్ డాక్యుమెంటేషన్. ప్రొడక్ట్ అప్రూవల్ డాక్యుమెంటేషన్ అనేది కూడా వేరే మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో కమ్యూనికేట్ విత్ రెగ్యులేటరీ అథారిటీస్. అదే చెప్పాను, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న రెగ్యులేటరీ అథారిటీస్తో కూడా కమ్యూనికేట్ చేసేది వీలే. కాబట్టి నీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి దీన్ని బట్టి. ఓకే, అండ్ చూసుకుంటే మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఫామ్ గ్రాడ్యుయేట్స్ని కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి, కానీ మోస్ట్లీ కొన్ని కాలేజెస్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎంఫామ్ మోస్ట్లీ చాలా వరకు ఏమిటంటే డిఆర్ఎస్ స్పెషలైజేషన్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. బట్ నౌ ట్రెండ్ అనేది చేంజ్ అయింది. నార్మల్ ప్రొఫెషనల్స్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ డిఆర్ఏ కాకుండా డిఫరెంట్ డిసిప్లిన్స్ లైక్ సుటెక్స్ కావచ్చు, ఇలా ఉన్న ఏవైతే డిఫరెంట్ ఎంఫామ్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా కొన్ని కంపెనీస్ తీసుకుంటున్నాయి డిఆర్ఏలోకి. ఓకే క్లియర్. సో దట్ ఇక్కడ మీరు ఒక దీనికి అప్లై చేయాలంటే బీఫామ్ అయి ఉండొచ్చు, బట్ మోస్ట్లీ ఎంఫామ్ అయితే ఎక్కువ తీసుకుంటారు. రెగ్యులేటరీ అఫైర్స్లోకి ఏంటంటే ఎంఫామ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో కీప్ ఇట్ ఇన్ మైండ్. సో తర్వాత చూసుకుంటే సర్టిఫికేషన్ చూసుకుంటే మనకి రెగ్యులేటరీ అఫైర్స్ సర్టిఫికేషన్స్ కొన్ని ఉంటాయి, ఆర్ఎల్స్ నువ్వు ఎంఫామ్ డిగ్రీ డిఆర్ఐ చేసుకుని సరిపోతుంది. ఓకే, సో ఒకవేళ బీఫామ్ అయితే కనుక కొన్ని కంపెనీస్ ఈ సర్టిఫికేషన్తో నేను తీసుకుంటే సాలరీస్ వచ్చేపాటికి 4 to 7 lakhs per annum. ఓకే, ఫ్రెషర్స్కి వచ్చేపాటికి అండ్ ఎక్స్పెన్స్ వచ్చేపాటికి 12 to 18 lakhs per annum అనమాట. ఓకే, అండ్ టాప్ కంపెనీస్ వచ్చేపాటికి అన్ని కంపెనీస్లో కూడా డిఆర్ఏ అనేది ఉండాలి. మల్టీనేషనల్ కంపెనీ అది ఖచ్చితంగా ఉండాలి. మల్టీనేషనల్ అంటే ఎక్కడెక్కడ డిఫరెంట్ కంపెనీ డిఫరెంట్ ఓకే నేషన్స్లో డిఫరెంట్ కంట్రీస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంఎన్సీ అంటే ఖచ్చితంగా డిఆర్ఏ ఉంటుంది. ఓకే, నాకు తెలిసినంత వరకు మేబీ. ఓకే, ఎస్. అండ్ టాప్ కంపెనీస్ వచ్చేప్పుడు సన్ ఫార్మాస్యూటికల్స్ కానీ సిప్లా కావచ్చు, ఇంకా దెర్ ఆర్ మోర్. అండ్ లాస్ట్లీ టాప్ 10లో మనకి లాస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద ఓకే థింగ్ ఏంటంటే సిఆర్ఏ క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్. ఇక్కడ కూడా చూసుకుంటే మోస్ట్లీ ఎంత కూడా క్లినికల్ డేటా చూడండి. క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్స్ మేనేజ్ క్లినికల్ ట్రయల్స్ ఫర్ న్యూ మెడిసిన్స్. ఇక్కడ ఏముంది, ఇక్కడ క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ అంటే క్లినికల్ ట్రయల్స్ ఎలా జరగాలని చూసుకునేది. ఫార్మకోవిజిలెన్స్ ఏంటి, ఇన్స్పెక్ట్ చేసేవాడు. ఓకే, సిడిఎం ఏంటి, ఇన్స్పెక్ట్ అయిన తర్వాత డేటాను కీప్ చేసేవాడు. సిఆర్ఏ ఏంటి, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ ఏంటి, అసలు ఓకే సరిగ్గా ఎలా జరుగుతున్నాయో చూసుకునేవాడు. క్లియర్. సో క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్స్ మేనేజ్ క్లినికల్ ట్రయల్స్ ఫర్ న్యూ మెడిసిన్స్. అసలు ఎలా జరగాల ప్రోటోకాల్ అంతా కూడా చూసుకునేవాడు అనమాట. దగ్గరుండి మొత్తం అదంతా కూడా ఓకే మొత్తం అంతా కూడా చూసుకొని ప్రతి ఆపరేషన్ కూడా నీట్గా ఆన్ గోయింగ్ అవుతుందా లేదా సరిగ్గా జరుగుతుందా లేదా చూసేవాళ్ళు. సో మానిటర్ ద క్లినికల్ ట్రయల్స్ చెప్పినట్టుగానే క్లినికల్ ట్రయల్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తారు. ఎన్షూర్ ద ట్రయల్ ప్రోటోకాల్స్ ఆర్ ఫాలోడ్. మన ప్రోటోకాల్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నాయా లేదా. ఓకే, అండ్ వెరిఫై ద క్లినికల్ ట్రయల్ డేటా. వచ్చిన డేటా అంతా కూడా ఫస్ట్ వెరిఫై చేసుకుంటాడు, తర్వాతే ప్రాసెస్ చేస్తారు. లాస్ట్లీ పేషెంట్ సేఫ్టీ ఎలా ఉంది కూడా, డ్రగ్ యొక్క ప్రోటోకాల్ ఎలా ఉంది, ఓకే డేటా ఎలా ఉంది, ఆ క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత పేషెంట్ సేఫ్టీ కూడా ఎలా ఉందో కూడా చెక్ చేసేదే ఈ సిఆర్ఏ అనమాట. ఓకే, క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఫామ్ వాళ్ళు ఎంఫామ్ అండ్ ఫార్మసీ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. అండ్ చూసుకుంటే మనకి ఆబ్వియస్లీ ఓకే మనకి ఇక్కడ 2 సర్టిఫికేషన్స్ ఉన్నాయి, క్లినికల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్ జీసీపీ అనమాట. గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేసి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నువ్వు క్లినికల్ స్టడీస్లో ఇన్వాల్వ్ అవుతున్నావు కాబట్టి నీకు తెలియాలి కాబట్టి. శాలరీస్ వచ్చేప్పటికి 4 to 6 lakhs per annum ఫ్రెషర్స్కి. అండ్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే కనుక 12 to 20 lakhs per annum వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ కంపెనీస్ వచ్చేప్పటికి మనకి ఐక్యూఈ, సినియోస్ హెల్త్ అండ్ ఐకాన్ ప్లస్. సో ఇవి మన ఫార్మాలో ఓకే నాన్ ట్రెడిషనల్ ఫార్మా జాబ్స్ అనమాట. ఓకే, సో ఈ రోజు నుంచి మీకు తెలియాల్సింది ఏంటంటే ఫార్మసీ అంటే కేవలం ఒక ఇండస్ట్రీనే కాదు, అలా అని చెప్పి మెడికల్ షాప్ అంతకన్నా కాదు. బియాండ్ దట్ ఫార్మసీ ఇస్ బియాండ్ దట్.
ఓకే, యువర్ థింకింగ్ వేరే వాళ్ళు ఆలోచించేదానికన్నా, వేరే వాళ్ళు చూసేదానికన్నా ఫార్మసీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాన్ని మీరు కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్మసీలో ఇంకో ఆపర్చునిటీస్ ఏమున్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అని తెలియాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. క్లిక్ ఆన్ ద సబ్స్క్రైబ్ బటన్. దాని పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది, తెలుసు కదా. ఒకసారి గట్టి కొట్టండి, కొడితే మనకి వెంటనే ఓకే నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఎస్, be proud to be pharmacist and do follow for more updates. Okay, and share this to your friends, ఎవరైతే మీ ఫార్మా ఫ్రెండ్స్ ఉన్నారో, ఫార్మా స్టూడెంట్స్ ఉన్నారో. ఓకే, అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ అండ్ జై హింద్.